హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఫైన్. సో ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి లైక్ ఫ్లోస్లో ఒక రిపీటర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది మీకు. సో ఆ రిపీటర్ ఆప్షన్ అనేది మనకి ఏం చేస్తుంది, సో దానివల్ల మనకి యూజ్ ఏంటి అనేది మనం చూద్దాం. సో ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రీవియస్గా లైక్ రికార్డ్స్ని ఆటోమేటిక్గా ఎలా క్రియేట్ చేసేవాళ్ళం మనం చూసాం, రైట్? సో అలాగే మనకు ఈ రిపీటర్ అనే ఆప్షన్ ద్వారా మల్టిపుల్ అకౌంట్స్ని మనం అట్ ఎ టైం అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అది ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? సో లెట్స్ సే ఐ విల్ గో విత్ లైక్ న్యూ ఫ్లో. ఐ మీన్ ఇట్స్ లైక్ ఫ్లో ద్వారా మనం బిల్డ్ చేయాలనుకుంటాం దీన్ని. ఓకేనా? సో ఫ్లో ద్వారా మనం ఎలా బిల్డ్ చేయాలనేది మనం చూద్దాం. సో మనం స్క్రాచ్ నెక్స్ట్. సో ఐ విల్ గో విత్ లైక్ స్క్రీన్ ఫ్లో క్రియేట్. ఓకే, సో ఒక స్క్రీన్ ఫ్లో అయితే మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు ఫ్రీ ఫామ్ కావాలంటే ఫ్రీ ఫామ్, ఆటో లేఅవుట్ కావాలంటే ఆటో లేఅవుట్. సో మీకు ఎలా కావాలంటే అలా. సో ఐ విల్ గో విత్ ఆటో లేఅవుట్ విత్ ద స్క్రీన్. సో స్క్రీన్ అయితే తీసుకుంటున్నా. ఇక్కడ ఒక లేబుల్ వచ్చేసి నేను దీనికి రిపీటర్ అని ఒక నేమ్ అయితే ఇస్తున్నా. సో మన కాన్సెప్ట్ అదే కాబట్టి సో రిపీటర్ అని ఒక నేమ్ అయితే ఇస్తున్నా. ఓకే, సో రిపీటర్ అని నేమ్ అయితే ఇచ్చాను. ఓకేనా? సో ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ స్క్రాల్ చేస్తే ఇక్కడ మనకు డిస్ప్లే కింద ఇక్కడ రిపీటర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? సో జస్ట్ యాడ్ ఇట్. సో ఇలా డ్రాగ్ చేస్తే చాలు. ఓకేనా? సో రిపీటర్ అని ఒక నేమ్ని మీరు యాడ్ చేస్తున్నారు. ఓకేనా? సో రిపీటర్ అని ఒక దాన్ని మీరు యాడ్ చేస్తున్నారు, రైట్? సో దీనికి ఒక నేమ్ ఏదైనా ఇవ్వండి. సో లెట్స్ సే ఐ విల్ గివ్ విత్ కాంటాక్ట్స్ సంథింగ్. నేను కాంటాక్ట్ ఆబ్జెక్ట్లో రికార్డ్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? సో లెట్స్ సే ఐ విల్ గివ్ విత్ కాంటాక్ట్స్. ఓకేనా? సో కాంటాక్ట్స్లో మీరు ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నారు? సో ఐ విల్ గో విత్ లైక్ నేమ్. సో నేమ్ని ఇది ఈ రిపీటర్లో యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఎప్పుడైతే మనం నేమ్ని యాడ్ చేస్తామో ఈ రిపీటర్లో బై డిఫాల్ట్గా మనకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది వచ్చేస్తుంది. అవునా? సో లెట్స్ సే ఏపీఐ నేమ్ వచ్చేసి నేమ్ అని ఇస్తున్నాను నేను. ఓకేనా? దీంతో పాటుగా నాకు ఏం కావాలి, ఒక ఈమెయిల్ ఐడి కావాలి కూడా అనుకోండి. జస్ట్ సో ఈమెయిల్ ఐడి. సో ఇది కూడా నాకు కావాలి. సో లెట్స్ యాడ్ ఇట్ హియర్. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఈమెయిల్ ఐడి కూడా ఉంది. సో లెట్స్ మేక్ నేమ్. సో ఈమెయిల్. ఓకేనా? సో ఈమెయిల్ కూడా మనం ఇచ్చేసాం. సో నౌ డన్. సో ఏం చేయలేము, మనం ఒక రిపీటర్ అనే కాంపోనెంట్ యాడ్ చేసుకున్నాం. ఓకేనా? ఒక రిపీటర్ అనే కాంపోనెంట్ యాడ్ చేసుకున్నాం. దాంట్లో ఫస్ట్ నేమ్ని లాస్ట్ నేమ్ని యాడ్ చేసుకున్నాం. అంతే, అంతమించి మనం ఏం చేయలేదు ఇక్కడ. ఓకేనా? సో నౌ డన్. ఓకేనా? సరే, ఒక స్క్రీన్ కాంపోనెంట్ యూజ్ చేసుకొని అందులో దానికి ఒక రిపీటర్ నేమ్ పెట్టుకుని వదిలేసినాం, రైట్? సో నా అగైన్ ఇప్పుడు మీరు మల్టిపుల్ రికార్డ్స్ని క్రియేట్ చేయాలి అంటే మీరు ఏవైతే క్రియేట్ చేస్తారో ఆ రికార్డ్స్ అన్నిటిని మనం తీసుకురావాలి. అవునా? దానికోసం ఏం చేస్తామంటే మనం లూప్ తీసుకుంటాం. ఓకేనా? సో లెట్స్ మేక్ లూప్. సో జస్ట్ ఒక లూప్ అని ఒక నేమ్ అయితే నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఓకేనా? సో కలెక్షన్ వేరియబుల్స్. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఏదైతే డిఫైన్ చేసి ఉంటామో దాన్ని ఈ లూప్లోకి యాడ్ చేసుకుంటాం. సో ఇక్కడ వచ్చేసి రిపీటర్, ఇందాక ఇక్కడ ఇచ్చాం కదా నేమ్. సో రిపీటర్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ రిపీటర్లో మనం కాంటాక్ట్స్ నేమ్ అని ఇచ్చాం కదా, ఏపీఐ నేమ్. సో దా కాంటాక్ట్స్ దెన్ ఆల్ ఐటమ్స్. అంటే ఈ రిపీటర్లో ఏవైతే ఉంటాయో సో ఫస్ట్ మనకు రిపీటర్ నుంచి మనకి ఎక్కడికి వెళ్ళాం, కాంటాక్ట్స్ నుంచి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్కి వెళ్ళాం. సో వీటన్నిటిని యాడ్ చేసుకుంటాం. సో అందుకని ఈ లూప్లో ఈ నేమ్ని యాడ్ చేసుకుంటాం. ఓకేనా? సో దీని తర్వాత ఏం చేస్తాం, లూప్లో అక్కడ ఏమైతే మనం ఇచ్చామో సో వాటన్నిటిని మనం క్యాచ్ చేయాలి, రైట్? సో అందుకని మనం ఏం చేస్తామంటే ఇక్కడ అసైన్మెంట్. సో ఇక్కడ మనకు అసైన్ వాల్యూస్. అసైన్ వాల్యూస్ ఒక నేమ్ అయితే ఇస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఏ వాల్యూస్ని అసైన్ చేయాలనుకుంటున్నారు? ఓకేనా? సో దాన్ని మనం ఒక వేరియబుల్లో క్రియేట్ చేసుకుంటాం. సో ఓకేనా? సో లెట్స్ క్రియేట్ వన్ వేరియబుల్. సో న్యూ రిసోర్స్. సో వేరియబుల్. సో లెట్స్ ఇక్కడ నేను కాంటాక్ట్ రికార్డ్స్ అని ఇస్తున్నా, ఒక నేమ్ అయితే ఇస్తున్నా. ఓకేనా? సో కాంటాక్ట్ రికార్డ్స్. సో ఇక్కడ డేటా టైప్ వచ్చేసి మనకి రికార్డ్. ఏ ఆబ్జెక్ట్లో రికార్డ్స్ మనం తీసుకురావాలనుకుంటున్నాం? సో కాంటాక్ట్. సో లెట్స్ మేక్ కాంటాక్ట్. ఓకేనా? సో కాంటాక్ట్ తీసుకున్నాం. సో ఇక్కడ మనకు మల్టిపుల్ రికార్డ్స్ అలా చేయాల్సిన అవసరం లేదు, ఇన్పుట్ అవుట్పుట్ అవసరం లేదు, జస్ట్ వాల్యూస్ స్టోర్ చేసుకుంటాం కాబట్టి కాంటాక్ట్స్ తీసుకున్నాం. నౌ డన్. ఓకేనా? సో ఇక్కడ ఈ కాంటాక్ట్స్లోకి ఈ కాంటాక్ట్స్ డాట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ నేమ్ తీసుకుంటాం. ఓకేనా? సో ఈ కాంటాక్ట్ రికార్డ్స్ డాట్ మనం అక్కడ పైన ఒక నేమ్ తీసుకుని చూసారా, ఇందులో నేమ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ తీసుకున్నాం కదా, వాటిని ఇక్కడ యాడ్ చేసుకుంటాం. సో కాంటాక్ట్ రికార్డ్స్ డాట్ ఫస్ట్ నేమ్. సో ఈక్వల్స్ టు. ఓకేనా? సో ఈక్వల్స్ టు ఇప్పుడు ఇందాక ఇందులో మనం వాల్యూస్ తీసుకున్నాం కదా, సో అవి తీసుకుంటాం. సో ఇక్కడ మనకు సో రిపీటర్
ఓకేనా. సో డాట్ నేమ్, జస్ట్ రిమూవ్ ఆల్. ఓకే, సో కరెంట్ లూప్, ఓకేనా, రిపీటర్ లూప్ ఉంది కదా, లూప్ డాట్ నేమ్ డాట్ ఫస్ట్ నేమ్. అక్కడ ఫస్ట్ నేమ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేస్తుంటాం, ఫస్ట్ నేమ్ తీసుకుంటాం. లెట్స్ మేక్ ఫస్ట్ నేమ్. నౌ అగైన్ యాడ్ వన్ మోర్ అసైన్మెంట్, అగైన్ మళ్ళీ కాంటాక్ట్ రికార్డ్స్ డాట్ లాస్ట్ నేమ్ ఈక్వల్స్ టు అగైన్ కరెంట్ లూప్ ఈ నేమ్ డాట్ లాస్ట్ నేమ్. ఇంకోటి ఏం యాడ్ చేయాలి మనం, ఈమెయిల్ అడ్రస్ని యాడ్ చేయాలి, రైట్. నౌ యాడ్ వన్ మోర్ రికార్డ్ డాట్ సో ఈమెయిల్ ఈక్వల్స్ టు అగైన్ కరెంట్ లూప్ ఈమెయిల్ డాట్, ఈమెయిల్లో మనకి ఏముంటుంది, వాల్యూ ఉంటుంది. సో లెట్స్ మేక్ వాల్యూ. ఓకే, సరే. సో ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేసుకున్నాం కదా. సో వీటన్నిటిని యాడ్ చేసుకున్న వాల్యూస్ని వీ నీడ్ టు కలెక్ట్ సమ్వేర్. ఓకేనా, ఇక్కడ యాడ్ చేసిన వాల్యూస్ అన్నిటిని మనం కలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఇంకొక అసైన్మెంట్ తీసుకొని ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. సో లేదు, అవసరం లేదు అనుకుంటే మాత్రం సో ఇక్కడే ఇంకొక వేరియబుల్ని క్రియేట్ చేసుకొని అందులో మీరు యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ అసైన్మెంట్, లెట్స్ క్రియేట్ వన్ మోర్ వేరియబుల్. సో ఇక్కడ మనకు లెట్స్ మేక్ కలెక్ట్ ఆల్ వాల్యూస్ అని ఒక నేమ్ అయితే ఇస్తుంది. ఓకేనా, కలెక్ట్ ఆల్ వాల్యూస్, అగైన్ రికార్డ్. సో ఆబ్జెక్ట్ ఇక్కడ మనకు కాంటాక్ట్. సో కాంటాక్ట్. సో ఇప్పుడు మనకు అలో మల్టిపుల్ రికార్డ్స్, దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా, సరే. సో ఇక్కడ మనం ఇందాక క్రియేట్ చేసుకున్న దగ్గర అల్లో మల్టిపుల్ రికార్డ్స్ తీసుకోలేదు. సో ఎందుకంటే అక్కడ వాల్యూస్ని మ్యాప్ చేసుకుంటున్నాం అంతే. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే కలెక్ట్ ఆల్ వాల్యూస్ రికార్డులు మనం అలో మల్టిపుల్ రికార్డ్స్ తీసుకున్నాం. ఓకేనా, సో ఎందుకంటే ఇక్కడ ఏవైతే రికార్డ్స్ వాల్యూస్ ఉంటాయో వాటన్నింటిని ఇక్కడ ఇందులో యాడ్ చేసుకుంటాం విత్ మల్టిపుల్ రికార్డ్స్. సో అందుకనే అలో మల్టిపుల్ రికార్డ్స్ తీసుకున్నాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే యాడ్. ఓకేనా, సో యాడ్ చేసిన తర్వాత ఏంటి అంటే ఇక్కడ మనం ఏదైతే వేరియబుల్ తీసుకున్నామో ఆ వేరియబుల్ ఇక్కడ పాస్ చేస్తాం సింపుల్గా. సో ఇక్కడ కాంటాక్ట్ రికార్డ్స్ అంతే, డాట్ అవసరం లేదు, జస్ట్ రిమూవ్ అంతే, అయిపోయింది. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేసామంటే సో ఇక్కడ క్రియేట్ చేసుకున్న వేరియబుల్కి ఇక్కడ నుంచి వచ్చే వాల్యూస్ అన్నిటిని మ్యాప్ చేస్తున్నాం ఇక్కడికి వచ్చి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఇంకా ఏం చేసినాం, ఇంకొక వేరియబుల్ని క్రియేట్ చేసుకొని ఇక్కడ ఏవైతే మ్యాప్ అయినాయో వాటన్నిటిని తీసుకొచ్చి ఇందులోకి యాడ్ చేసుకుంటాం. ఓకేనా, సో నౌ డన్. సో నౌ తర్వాత ఏంటి ఇక్కడ మనకు వన్ మోర్ బ్లాక్. నౌ ఇక్కడ క్రియేట్ రికార్డ్స్. ఓకేనా, సో లెట్స్ మేక్ క్రియేట్ కాంటాక్ట్ రికార్డ్స్ అని ఒక నేమ్ అయితే ఇస్తున్నా, క్రియేట్ కాంటాక్ట్ రికార్డ్స్. ఓకేనా, సో ఇప్పుడు మీరు క్రియేట్ కాంటాక్ట్ రికార్డ్స్లో మీరు ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నారు, సో మల్టిపుల్ రికార్డ్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం, మన రిక్వైర్మెంట్ అదే, రైట్. సో ఐ విల్ గో విత్ లైక్ మల్టిపుల్. సో మల్టిపుల్ సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఏం చేయాలి, ఈ అసైన్మెంట్ బ్లాక్లో లాస్ట్ వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం కదా మనం, కలెక్ట్ ఆల్ వేరియబుల్స్ అని, దాన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటాం, కలెక్ట్ ఆల్ వాల్యూస్ అంతే, దట్స్ ఇట్. ఇంకేం చేయాల్సిన పని లేదు. ఓకేనా, సో నౌ సేవ్. లెట్స్ మేక్ నేమ్ కాల్ రిపీటర్. ఓకేనా, or should be capsule. ఓకే, సో రిపీటర్ అని ఇస్తున్నా, నౌ సేవ్. సో ఇప్పుడు డన్. ఇప్పుడు మనం ఏం చేయాలి, సో ఇది ఎలా వర్క్ అవుతుంది అని మనం టెస్ట్ చేయాలి, రైట్. సో నౌ డిబగ్. సో నౌ రన్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ప్లస్ ఐకాన్ వచ్చింది చూసారా, సో ఇది మనకు రిపీటర్ వల్ల యూజ్ అనమాట. సో ఐ కెన్ యాడ్ మల్టిపుల్ అకౌంట్స్. ఓకేనా, సో ఇలా మనం మల్టిపుల్ అకౌంట్స్ మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో లెట్స్ సే Gopal M. So I will give some my email ID. Okay, just copy again. డూప్లికేట్స్ వాల్యూస్ ఉండకుండా ఏదో ఒక వాల్యూ ఇస్తున్నాను నేను. ఓకే, సో ఇలా నేను ఒక 3 రికార్డ్స్ని అట్ టైం క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, సో ఇక్కడ ఇంకా మీరు క్రియేట్ చేయాలనుకుంటే ఎస్ క్రియేట్ చేసుకోవచ్చు, అవసరం లేదని కూడా జస్ట్ రిమూవ్. ఓకేనా, సో ఐ వాంట్ రిమూవ్ దిస్ ఆల్సో, సో రిమూవ్. ఓకేనా, సో లేదు మీరు ఇంకొక ఇంకోటి దాన్ని మీరు ఏమైనా క్రియేట్ చేయాలంటే ఎస్ యాడ్ వన్ మోర్ యాడ్. సో ఇలాగ మీరు మల్టిపుల్గా వాల్యూస్ని ఇచ్చేసిన తర్వాత ఓకేనా డేటా ఎంటర్ చేసుకొని మీరు నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా రికార్డ్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. ఓకేనా, దట్స్ వాట్ రిపీటర్ విల్ డూ. రిపీటర్ అనేది మనకు అలా బిల్డ్ చేస్తున్నాం అనమాట మనకు. ఓకేనా, సో లెట్స్ రిమూవ్ కొన్ని రికార్డ్స్ నేను కొన్ని వాటిని రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ అండ్ రిమూవ్. సో ఇప్పుడు డీబగ్ చేస్తే ఈ వాల్యూస్ అనేవి మనకు క్రియేట్ అవ్వాలి, రైట్. సో యాడ్ చేశాను. నౌ నెక్స్ట్, ఎప్పుడైతే మనం నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తామో ఇట్ విల్ గో.
సో ప్లీజ్ కాంటాక్ట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఏమైంది? ఓకే, సో డూప్లికేట్స్ డిడెక్టెడ్. సరే, సేమ్ నేమ్ తోటి రికార్డ్స్ క్రియేట్ అవ్వట్లేదు. లెట్స్ ట్రై అగైన్. సరే, ఇది మనకు అర్థమైంది కదా. సో ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నామని. ఓకేనా? సో లెట్స్ మేక్ యాక్టివేట్. దీన్ని యాక్టివేట్ చేద్దాం. ఓకేనా? సో నౌ యాక్టివేట్. మనకు డైరెక్ట్గా ఈవేలో ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో యాక్టివేట్. నౌ గో టు, ఇప్పుడు దీన్ని మీరు ఎక్కడ యాడ్ చేయాలి? సో మీరు ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ యాడ్ సర్వీస్, సర్వీస్లో కాంటాక్ట్స్ ఉంటాయి కదా. లెట్స్ గో విత్ కాంటాక్ట్స్. లెట్స్ ఓపెన్ ఎనీ వన్ కాంటాక్ట్. సో నేను ఇక్కడ చూడాలనుకుంటున్నాను. ఓకేనా? సో నా ఈ రిపీటర్ అనే ఇప్పుడు ఏదైతే మనకి కాంపోనెంట్ ఉందో ఈ కాంపోనెంట్ నేను ఇక్కడ చూడాలనుకుంటున్నాను. దానికి ఏం చేయాలి? లైట్నింగ్ రికార్డ్ పేజ్లో యాడ్ చేసుకోవాలి. సో ఎడిట్ పేజ్. సో ఇక్కడికి వస్తే మనకు ఫ్లోర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఫ్లో అనే ఆప్షన్ ఉంటుంది. సో లెట్స్ డ్రాగ్ ఇట్ హియర్. సో డ్రాగ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఫ్లో నేమ్ ఉంది కదా. సో జస్ట్ దీన్ని రిమూవ్ చేసి సింపుల్గా మనకు కావాల్సిన నేమ్ని యాడ్ చేసుకుందాం. మనం ఇచ్చిన నేమ్ ఏంటి? రిపీటర్. సో రిపీటర్ని యాడ్ చేస్తాం. అంతే. నౌ సేవ్. ఓకే, యాక్టివేట్. సో అసైన్ యాజ్ ఆర్గ్ డిఫాల్ట్ మొబైల్ అండ్ డెస్క్టాప్. నెక్స్ట్ అండ్ సేవ్. అయిపోయింది. సో మనం యాక్టివేట్ అయితే చేసేసినాం. ఓకేనా? ఇది ఎలా వర్క్ అవుతుంది ఇప్పుడు మనం చూడాలి కదా. నౌ గో బ్యాక్. నౌ వీ కెన్ సీ రిపీటర్. సో ఇక్కడ మనం డీబగ్లో ఏదైతే పెట్టుకున్నామో సో అదే మనకి ఇక్కడ యాడ్ అయిపోయింది కాంపోనెంట్ కింద. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్, మనకు కాంటాక్ట్స్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి చూద్దాం. సో నౌ గో టు ఆల్ ఆర్ కాంటాక్ట్స్. సో వీ హ్యావ్ టోటల్ కాంటాక్ట్స్ 20. మనకి ఇక్కడ కౌంట్ చూసుకుంటే 20 కాంటాక్ట్స్ ఉన్నాయి. ఓకేనా? సో లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ సమ్ న్యూ. సో ఇక్కడ మనకు రిపీటర్ ద్వారా కాంటాక్ట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. లెట్స్ సే సో ఇక్కడ ఈమెయిల్ ఐడి. లెట్స్ గివ్ మై ఈమెయిల్ ఐడి. ఓకే, ఐ వాంట్ టు క్రియేట్ వన్ మోర్. నేను ఇంకోటి యాడ్ చేయాలనుకుంటున్నాను. నరేష్ టుడే సంథింగ్ 34. అన్ని నేమ్స్ డిఫరెంట్గా ఇచ్చేస్తున్నాం. ఓకేనా? సో నౌ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ వన్ మోర్. సురేష్ సంథింగ్ XYZ ఈమెయిల్ ఐడి. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ యాడ్ చేసుకున్నారు, ఇక్కడ కొన్ని డీటెయిల్స్ యాడ్ చేసుకున్నారు, ఇక్కడ కూడా కొన్ని డీటెయిల్స్ యాడ్ చేసుకున్నారు. సో ఇఫ్ యూ వాంట్ వీ కెన్ యాడ్ మోర్. ఓకేనా? సో ఇలా మనకు రిపీటర్ కాంపోనెంట్ ద్వారా, రిపీటర్ అనే ఒక యాక్షన్ ద్వారా, లేకపోతే రిపీటర్ అనే ఒక ఎలిమెంట్ ద్వారా మనం మల్టిపుల్ అకౌంట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు ఇలా. ఓకేనా? బట్ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేయాలి, ఇస్ దేర్ అనే లిమిట్ అని అడిగితే, బట్ నేను కూడా అది ట్రై చేయలేదు. బట్ ఐ క్రియేటెడ్ మ్యాక్సిమం ఒక 25 రికార్డ్స్ వరకు అయితే ట్రై చేశాను నేను. ఓకేనా? విల్ సి. బట్ ఇక్కడ మనకు ఎన్ని రికార్డ్స్ యాడ్ చేసుకోవాలనేది ఒక డాక్యుమెంట్లో అయితే మనం చూసి చెప్తాను నెక్స్ట్ వీడియోలో అది. ఓకేనా? సో ఇలా మీకు ఎన్ని రికార్డ్స్ కావాలనుకుంటే అన్ని రికార్డ్స్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, సో నౌ వీ డోంట్ హ్యావ్. ఓకే, లెట్స్ కౌంట్. సో కౌంట్ చేద్దాం, మనకి అర్థమైపోతుంది ఎన్ని రికార్డ్స్ చూసుకోండి. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఓకే, సో వీ కెన్ క్రియేట్ మ్యాక్సిమం 30 రికార్డ్స్ అట్ ఎ టైం. ఓకేనా? 30 రికార్డ్స్ మధ్య మనం మ్యాక్సిమం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇలా డిఫరెంట్ డేటా ఇచ్చేసి మనం ఒక్క నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకు క్రియేట్ అయిపోతాయి. ఓకేనా? సో ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ దెన్ వీ కెన్ రిమూవ్. జస్ట్ మనం ఒక 3 రికార్డ్స్ ట్రై చేద్దాం, నాట్ 30 రికార్డ్స్. ఓకే, సో 1 2 రికార్డ్స్ 7 5 నో ప్రాబ్లం. 2 రికార్డ్స్ని ఇన్సర్ట్ చేద్దాం. సో యాజ్ ఆఫ్ నో మన కౌంట్ ఎంత ఇక్కడ 20. లెట్స్ గో విత్ మై కాంటాక్ట్స్, లైక్ 20 కాంటాక్ట్స్ ఉంది, రైట్? సో ఇప్పుడు 2 రికార్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ హిట్ ఆన్ ద బటన్. హిట్ చేస్తే మనకి ఏమవుతుంది? సో unhandle occurred, please pausing the flow, please contact your system administration for more email. ఓకే, సో ఇందాక ఇది మనకి రిపీటర్లో ఏదైతే వచ్చిందో సో అదే వచ్చింది కదా. సో లెట్స్ డీబగ్. సో ఎందుకు ఎర్రర్ వచ్చింది అనేది చూద్దాం.
ఓకే, నౌ నెక్స్ట్. సో ఇప్పుడు ఎవరు రాలేదే మనకు. ఓకే, సో మేబీ డూప్లికేట్ కాంటాక్ట్ ఇచ్చిన దానికి వచ్చినట్టుంది. లెట్స్ యాడ్, జస్ట్ రిఫ్రెష్ అగైన్. లెట్స్ గివ్ నేమ్ యాజ్ ఏ గణేష్ కుమార్ సంథింగ్. ఓకే, లాస్ట్ నేమ్ Surya. Let's make Surya, and name should be, I mean, email ID salesforce.12345 @ okay. So now next. Okay, so now got created. So now go to, ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ 20 కాంటాక్ట్స్ ఇచ్చాం కదా. సో జస్ట్ రిఫ్రెష్. now it should be 22. అదిగోండి. సో ఇందాక కూడా క్రియేట్ అయింది ఒకటి. ఓకే ఫైన్. సో ఒక రికార్డు ఇందాక మనం 2 రికార్డ్స్ క్రియేట్ చేసాం, అందులో ఒకటి క్రియేట్ అయింది. ఎందుకంటే సో డూప్లికేట్ రికార్డ్స్ పైన మనం ఇంకోటి ఇచ్చాం కాబట్టి అది మనకు వర్కౌట్ అవ్వలేదు. ఓకేనా, సో అందుకని మనకు క్రియేట్ అవ్వలేదు. సో ఈ రికార్డ్ క్రియేట్ అయింది. సో ఈమెయిల్ ఐడి ఇచ్చాం. సో ఇంకోటి రికార్డ్ కూడా క్రియేట్ అయింది. ఓకేనా, సో లెట్స్ మేక్ యూనిక్ రికార్డ్స్ని ట్రై చేద్దాం. ఇప్పుడు మనకి ఎంత ఉంది కౌంట్ ఇక్కడ 22 ఉంది, రైట్. సో సేల్స్ ఫోర్స్ 123 అగైన్ సేల్స్ ఫోర్స్ అని ఇస్తున్నా. సో ఈమెయిల్ వచ్చేసి సేల్స్ ఫోర్స్ 456@gmail.com. అంటే ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఇస్తే మనకు కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఓకేనా, సో నా యాడ్ అగైన్. లెట్స్ గివ్ ఈమెయిల్ ఐడి. సో ఇక్కడ నాకు అగైన్ 56. నేను ఇక్కడ మళ్ళీ నేను సేల్స్ ఫోర్స్ 5566 లాస్ట్ నేమ్ అగైన్ సేల్స్ ఫోర్స్ టెస్టింగ్. ఓకేనా, ఇట్లా యూనిక్ నేమ్స్ ఇస్తున్నా. ఎప్పుడైతే మనం యూనిక్ నేమ్స్ ఇస్తామో ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. ఓకేనా, సో ఈ 2 నేమ్స్ ఇచ్చేసాను. ఇప్పుడు మనకు కౌంట్ వచ్చేసి ఇక్కడ మనకు 22. సో జస్ట్ రిఫ్రెష్, 22 ఉన్నాయి. అవునా, లెట్స్ నెక్స్ట్. ప్రాసెసింగ్ హ్యాస్ బీన్ అక్కర్డ్ అన్హ్యాండెడ్. ఓకే, లెట్స్ చెక్ విత్ ద ఫ్లో. ఎర్రర్ అయితే వచ్చింది, చూద్దాం. ఈమెయిల్ ఐడి బ్లాంక్. Two minutes ago, 7 minutes ago. Okay, let's refresh again. 0 minutes ago. Okay, so ఇదైతే మనకు వచ్చింది. ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చింది? రెడీ టు బి క్రియేట్ ఆర్ డిలీట్ కమిటెడ్ ద డేటాబేస్. సరే, ఎందుకు వచ్చిన ఎర్రర్? Salesforce testing. So variables, this error duplicate detected again. సో మేబీ ఆ నేమ్స్ తోటి ఆల్రెడీ డూప్లికేట్స్ ఉన్నాయి అనుకుంటున్నా. సో అందుకని మనకు రాలేదు. లెట్స్ గివ్ సమ్ అగైన్ యూనిక్ వాల్యూస్ ఇచ్చుకుంటాం. జస్ట్ రిఫ్రెష్. స్టిల్ మనకు 22నే ఉన్నాయి. అవునా, సరే, జస్ట్ క్యాన్సిల్, జస్ట్ రిఫ్రెష్. లెట్స్ మేక్ గిరి. ఓకే, సో గిరి అండ్ రవి. గిరి రవి అని ఒక నేమ్ ఇస్తున్నాను. సో ఈమెయిల్ ఐడి ravi.giri@gmail. ఓకే, సరే. సో నౌ నెక్స్ట్. ఓకే ఫైన్, ఇట్ గాట్ క్రియేటెడ్. అంటే డూప్లికేట్స్ రికార్డ్స్ ఏవైతే మనకు ఉంటాయో అవి అలో చేయట్లేదు అనమాట. సో లెట్స్ మేక్ గిరి. చూడండి, సో 23 అనేది మన కౌంట్ అయితే పెరిగింది. సో లెట్స్ ఓపెన్ గిరి రవి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో గిరి రవి అని ఒక కాంటాక్ట్ అయితే క్రియేట్ అయింది విత్ ఈమెయిల్ ఐడి. సో మనం ఏదైతే ప్రొవైడ్ చేసినామో సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మనకు స్టోర్ అవుతుంది. సో ఇక్కడ నేను జస్ట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ మాత్రం తీసుకున్నాను. సో మీరు వేరే ఏమైనా కావాలనుకుంటే మీరు వాటిని కూడా తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది మనకు ఫ్లో. ఇది మనకు రిపీటర్కి సంబంధించిన ఫ్లో అనమాట. ఓకేనా, రిపీటర్ అంటే ఏంటంటే వీ కెన్ యాడ్ మల్టిపుల్ రికార్డ్స్ అట్ ఎ టైమ్ విత్ డిఫరెంట్ నేమ్స్ అండ్ డిఫరెంట్ యూజర్ నేమ్, ఐ మీన్ డిఫరెంట్ ఈమెయిల్ ఐడి. ఓకేనా, సో ఇలా మనకు రిపీటర్ని యాడ్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే జస్ట్ రిమూవ్. ఈవెన్ దీన్ని కూడా మీరు రిమూవ్ చేయాలనుకుంటే జస్ట్ రిమూవ్, అంతే.
సింపుల్గా అగైన్ రిఫ్రెష్. బై డిఫాల్ట్గా మనకు ఇలా వస్తుంది ఇది. సో రిమూవ్ చేయాలనుకుంటే మీరు రిమూవ్ చేసుకోవచ్చు. మళ్ళీ మీరు యాడ్ చేసుకోవాలంటే యూ కెన్ యాడ్. ఓకేనా. సో ఇది మనకు రిపీటర్ వల్ల యూస్. ఓకేనా. సో క్లియరా. సరే. సో దీనికి సంబంధించిన డౌట్స్ మీకు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా నంబర్ ఉంటుంది, లేకపోతే మీరు డైరెక్ట్గా కాల్ చేసి కూడా మీరు అడగవచ్చు. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.